అక్కడికి వెళ్ళి నేను సివిక్ సెన్స్ లేదు జనాలకి. అండ్ లోకల్స్ కూడా సాయంత్రం రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికే వస్తారు. స్ప్లిట్ అనే నగరం ఉండేది కాదు, ఏముండేది కాదు. ఇదే గదిలో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డ్రాగన్స్ అని పెట్టింది. తిని చూద్దామా ఎలాగుంటుందా. ఎస్, మహానుభావుడు సినిమాలో ఆ పాట ఇక్కడే తీశారనమాట. అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి. ఇవాళ కొత్త దేశంలో ఉన్నాం మనం. 42వ దేశం. యూట్యూబ్ స్టార్ట్ చేశాక 27వ దేశం అయినా క్రొయేషియాలో ఉన్నాం. క్రొయేషియా దేశంలో స్ప్లిట్ అనే నగరంలో ఉన్నాము. ఇది వీళ్ళ రెండో అతిపెద్ద నగరం అనమాట. యాక్చువల్లీ 41వ దేశం అయినది ఆల్రెడీ తీశాను. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెట్టడం అవ్వలేదు. నెక్స్ట్ పెడతాను. కానీ ముందైతే ఇది చూడండి. ఇది ఒక బీచ్ సిటీ అనమాట. బీచ్ ఉంటుంది, చాలా చాలా వింత ఇవి ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఫేమస్ సిరీస్, మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కానీ, ఒక ఫేమస్ సిరీస్ ఫిల్మింగ్ లొకేషన్ ఉంది. అలాగే ఒక తెలుగు సినిమా పాట లొకేషన్ కూడా ఉంది. చాలా అందంగా ఉంటుంది ఈ సిటీ. సో ఇంక లేట్ చేయకుండా ముందైతే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ బటన్ ఉంటే హైప్ చేయండి, నాకు చాలా ఉపయోగపడుతుంది. లేట్ చేయకుండా లెట్స్ గో. పొద్దున్నే ఫస్ట్ టైం హార్బర్ ఫ్రంట్కి వచ్చానండి. ఇక్కడ ఏడ్రియాటిక్ సీ ఉంటుంది. నా ముందంతా ఏడ్రియాటిక్ సీ ఉంది, వెనకాతలేమో చరిత్రాత్మకమైన నగరం ఉంది. దాని గురించి మీకు తర్వాత చెప్తాను. అండ్ మధ్యలో నేను హాయిగా రిలాక్స్ అయితే కూర్చున్నాను పొద్దున్నే. ఇది సముద్ర తీరం అని చెప్పాను కదా, ఏడ్రియాటిక్ సీ పక్కన ఉంటుంది. అండ్ వెనకాతలు ఉన్నదేమో ఒక కాసులు అనమాట. అక్కడికి వెళ్ళి నేను సివిక్ సెన్స్ లేదు జనాలకి, మధ్యలో నడుచుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ కెమెరా పెట్టాను. ఎనీవే, ఈ నగరానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఇది ఈ బీచ్ అనమాట. బీచ్ అంటే బీచ్ లేదు కానీ హార్బర్ ఫ్రంట్. దీన్ని వీళ్ళు రీవా అంటారనమాట. టూరిస్టులు అయినా కానీ, లోకల్స్ అయినా కానీ, ఎవరికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే టూరిస్టులు ఇక్కడే దిగుతారు. క్రూజ్ షిప్ల గురించి అది కూడా చూపెడతాం మీకు. అలాగే చెప్పాను కదా, కాసులు కూడా ఇక్కడే ఉంది. అండ్ లోకల్స్ కూడా సాయంత్రం రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికే వస్తారు. నేను ఆఫ్ కోర్స్ పొద్దున్నే రిలాక్స్ అవ్వడానికి వచ్చాను, కానీ చాలా అందంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఎందుకు అనేది తర్వాత చెప్తా, కానీ ఇదంతా కూడా మ్యాన్ మేడ్ అనమాట. యాక్చువల్లీ ఇదంతా సముద్రం ఉండేది, దాన్నంతా ఇలా కూర్చోడానికి చక్కగా చేసి హార్బర్ లాగా తయారు చేశారు. మీకు నెక్స్ట్కి వెళ్ళబోయే ప్లేస్కి వెళ్ళి ప్రాపర్గా చెప్తాను. ఇక్కడ చాలా టూరిస్టులు రావడానికి కారణం ఇంకోటి ఏంటంటే, క్రూజ్ షిప్స్ ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతాయండి. అక్కడ దూరంలో క్రూజ్ షిప్ గురించి చూస్తున్నారు, మీకు కనిపిస్తున్నదా? అలాంటివి రోజు ల్యాండ్ అవుతాయట ఇక్కడ. ఈ సమ్మర్లో యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 200 to 300 షిప్లు ల్యాండ్ అవుతాయట. వాళ్ళందరినీ ఇక్కడ ఒక రోజు ఉంచుతారు, ఒక రోజు తిరిగి రమ్మంటారు. ఇక్కడ పొద్దున్న చాగుతుంది, రోజంతా తిరుగుతారు, తిరిగి సాయంత్రం మళ్ళీ క్రూజ్ ఎక్కేసి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు నేను డియోక్లేషియన్ ప్యాలెస్ దగ్గర ఉన్నానండి. ఆ వెనకాతలు కనిపిస్తున్నారు కదా, అది మెయిన్ గేట్ అనమాట. గోల్డెన్ గేట్ అంటారు దీన్ని. ఈ ప్యాలెస్ ఎలా కట్టారంటే, 1700 సంవత్సరాల కిందట ఒక రోమన్ ఎంపరర్ ఉండేవాడు అనమాట, డియోక్లేషియన్ అని. ఆ డియోక్లేషియన్ అనే ఎంపరర్ రిటైర్మెంట్ కోసం ఇక్కడ ఈ ప్యాలెస్ కట్టుకున్నాడు అనమాట. అప్పటికి స్ప్లిట్ అనే నగరం ఉండేది కాదు, ఏముండేది కాదు. సముద్ర తీరాన్న హాయిగా నేను రిటైర్ అవ్వాలి, రిటైర్ అయిన తర్వాత హాయిగా ఇక్కడ ఉండాలి అనేసి ఈ ప్యాలెస్ కట్టుకున్నాడు అనమాట. కట్టుకొని అలాగే అక్కడ ఉన్నాడు కూడా అనమాట చాలా రోజులు రిటైర్ అయిన తర్వాత. అలా మెల్లిమెల్లిగా ఇదేమో అభివృద్ధి చెందింది. గోల్డెన్ గేట్ ఎదురుగుండా ఉన్నదంతా పెద్ద స్క్వేర్ లాగా ఉంది జాగా. దాన్నేమో పెరిస్టైల్ స్క్వేర్ అంటారనమాట. జనాలు యాక్చువల్లీ వచ్చి స్క్వేర్లో నిలబడితే పైన గోల్డెన్ గేట్ ఉంది చూసారా, గోల్డెన్ గేట్ ముందు డియోక్లేషియన్ వచ్చి నించొని దర్శనం ఇచ్చేవట్ట. ఇక్కడ గ్లాడియేటర్లు ఉంటారండి, గ్లాడియేటర్స్ ఉన్నారండి. గ్లాడియేటర్స్తోని మనం ఫైట్ చేద్దాం పదండి ఇప్పుడు. అయ్యో, ఓకే టు బి ఇన్ ద వీడియో. Down the stairs. ఈ నిర్మాణాన్ని చూస్తున్నారు కదండి, ఇదేమో వెస్టిబ్యూల్ అని పిలుస్తారనమాట. ఈ గోల్డెన్ గేట్ నుంచి లోపల రాగానే ఫస్ట్ వచ్చేది ఇదే. ప్యాలెస్కి ఎవరైనా వచ్చారంటే గెస్ట్లు లాంటి వాళ్ళు, అతిథులు లేదా ఎంపరర్ని చూడడానికి వచ్చేవాళ్ళు కానీ ఫస్ట్ ఇక్కడికి రావాలన్నమాట. అందుకే ఇది చాలా అందంగా ఉండేలాగా ఒక గ్రాండ్ ఎంట్రన్స్ లా కట్టాడు ఇది. ఈ పైకి చూసారు కదా, ఇదేమో పూర్తిగా తెరిచి ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఒకప్పుడు దీని మీద పైకప్పు ఉండేదన్నమాట. మెల్లిగా కాలక్రమేణా అది నశించిపోయింది, కానీ యాక్చువల్ నిర్మాణం మాత్రం ఉండిపోయింది అనమాట. ఇంజనీరింగ్ పరంగా ఇది చాలా అడ్వాన్స్డ్ అని వీళ్ళు అంటారు. అయినా రోమన్ ఇంజనీరింగ్ మనకు తెలుసు కదా, మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం. వెస్టిబ్యూల్ నుంచి ఇలాగ వచ్చేస్తే ఏదో ప్యాలెస్లోకి వస్తాం అనుకున్నారేమో కదా మీరు, కానీ యాక్చువల్లీ
ప్యాలెస్ అంతా కూడా ఓపెన్ ఏరియా అనమాట. ఇప్పుడు స్ప్లిట్ నగరంలో కలిసిపోయింది యాక్చువల్లీ ఫుల్గా. ఇక చూసారు కదా అవన్నీ ఇళ్ళన్నీ అలాగున్నాయి. ప్యాలెస్ ఇళ్ళు అన్నీ కలిసికట్టుగా ఉన్నట్టుంటాయి అన్నమాట ఇక్కడ. ఈ ప్యాలెస్ దగ్గర వీళ్ళ ఫుట్బాల్ ఇదోటి పెట్టారు చూసారా. ఇప్పుడు యాక్చువల్లీ ఫుట్బాల్ వరల్డ్ కప్ అవుతున్నది. 4-5 రోజుల కిందటే వీళ్ళు పాపం ఓడిపోయారు ఇంగ్లాండ్తో. ఇది డిక్లోషన్ ప్యాలెస్ కింద ఉన్న భూగర్భ గదులు అండి. అంటే ప్యాలెస్ సెల్లార్స్ అంటారు. ప్యాలెస్ తలకు మోడల్ అంతా ఉంది ఇక్కడ. ఆ కాసల్లోనే ఇది ఒక పెద్ద రిసెప్షన్ హాల్ట. కాకపోతే రిసెప్షన్ హాల్కి అనేసి ఇది ఫేమస్ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ యాక్చువల్లీ ఇదే గదిలో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డ్రాగన్స్ అని పెట్టింది. అంటే ఆఫ్కోర్స్ డ్రాగన్స్ అంటే నిజం డ్రాగన్స్ లేవు, అదంతా CGI. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డ్రాగన్స్ అన్నిటిని ఇక్కడే పెట్టి అక్కడ పైనుంచి ఈ పక్క నుంచి అదంతా కూడా షూట్ చేశారనమాట. ఇదిగో చూడండి 2 సీన్లు పెడుతున్నాను అక్కడవి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అవ్వడం వల్ల వాళ్ళు అసలు ఎక్కడ ఎలాంటి చేంజెస్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో సిరీస్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తుంది. 2-3 ప్రాప్స్, అవి కూడా గోడలకి ఎక్కడ మేకులు అలాంటివి ఏం పెట్టకుండా పెట్టారనమాట. అక్కడ ఒక కన్నంలా కనిపిస్తున్నది కదండి, అలాంటి కన్నాలు ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇదేంటంటే వీళ్ళు ఎప్పుడో 1700 సంవత్సరాలు కట్టింది కదా, అది అండర్ గ్రౌండ్లో ఉండిపోయింది యాజ్ యూజువల్. అండర్ గ్రౌండ్లో ఉండిపోయిన తర్వాత పైనుంచి ఆ కన్నాల్లోంచి చెత్త అంతా వేసేవారట మనుషులు. ఇక్కడ కింద ప్యాలెస్ ఉందని తెలియక. సో అప్పుడు అదంతా కూడా ఇలాగొచ్చి అదంతా అలా ఫార్మ్ అయ్యి చెత్తగా ఉండేదట. ఇది ఆల్మోస్ట్ 20వ శతాబ్దం వరకు అలా చెత్తగా ఉండేదట. ఇక్కడ కనిపిస్తున్నది చూసారా, అదేమో ప్రాపర్ చెత్త, క్లీన్ చేయని పార్ట్ అనమాట. చెత్త అంటే మామూలు చెత్త కాదండి, అశుద్ధం. అప్పుడు సెప్టిక్ ట్యాంకులు ఉండేవి కాదు కదా. ఆ విషయం తెలిసినంత వరకు బాగానే తిరిగాను, కానీ ఆ విషయం తెలిసిన తర్వాత అంతా కంపు కొడుతున్న ఫీలింగ్ వస్తున్నది. యాక్చువల్లీ ఉండదు. కానీ ఈ చెక్క దిమ్మలు చూస్తున్నారు కదండి, ఇవి యాక్చువల్లీ 1700 సంవత్సరాల కిందట కట్టిన మెటీరియల్ అదండి. వావ్, ఇలాంటివి చూస్తే భలే అనిపిస్తుంది అసలు. ఇందాక సముద్రం గురించి చెప్తానన్నాను చూసారా, ఆ ప్యాలెస్ బేసిక్గా ఒరిజినల్గా ఉండేది ఇలాగ ఉండేది అనమాట. కాసల్ అనేసాను కానీ చాలాసార్లు అది యాక్చువల్లీ ప్యాలెస్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఆ గోడ అనమాట. ఓకే, ఇప్పుడు ఆ గోడ అక్కడ వరకు కూడా నీళ్ళు ఉండేవి, చివరి వరకు కూడా, అంటే సముద్రం, అడ్రియాటిక్ సీ. కానీ ఇప్పుడు చూడండి, ఇది మొత్తం అంతా కూడా అది ప్యాలెస్ గోడ. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేశారు. సముద్రం ఇక్కడ వరకు ఉండేది, దాన్ని ఇదంతా ముందుకు నడిపి సముద్రాన్ని అక్కడి వరకు ఆపేసి ఇది ఇలా కట్టారనమాట. పామ్ ట్రీస్ ఇవన్నీ కూడా నాటారనమాట, మనుషులు నాటినవి. ఇక్కడ కెథీడ్రల్ ఒకటి ఉందండి. కెథీడ్రల్, ఆ బెల్ టవర్ చూస్తున్నారు కదా, బెల్ టవర్ పక్కన కెథీడ్రల్ ఉంది. అది పురాతనమైన కెథీడ్రల్ అంటారు. కాకపోతే అది వాళ్ళు సండే మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళు ఓపెన్ చేయరట. కాబట్టి అది మళ్ళీ మనం తర్వాత వద్దాం. ఇప్పుడు మనం స్ప్లిట్ నగరానికి కొంచెం దూరంలో ఒక 20-25 నిమిషాలు ఊబర్లో పట్టింది. క్లీస్ అనే కోట దగ్గర ఉన్నామండి మనం. క్లీస్ ఫోర్ట్రెస్ అంటారు దీన్ని. ఇది ఒక కొండ మీద నిర్మించిన కోట అనమాట. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ రక్షణగా ఈ ప్రదేశంలో నిర్మించారు. ఈ కోట చరిత్ర ఏమో దాదాపు ఒక 2000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వెనక్కి వెళ్తుంది. ఇక్కడ చుట్టూ ఏడ్రియాటిక్ సీ ఉంది కదండి, దానికి పైనుంచి అయితే ప్రాపర్ మొత్తం అంతా వ్యూ పాయింట్ లాగా ఉంటుందని ఇక్కడ కట్టారట. ఇది ఎప్పుడో చాలా పురాతన కాలం ఉంది. కాకపోతే ఓటమన్ సామ్రాజ్యంలో ఏంటంటే దీన్ని బాగా వాడుకున్నారనమాట. ఇది కరెక్ట్గా ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనేది తెలీదు. ఎందుకంటే తరతరాలుగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారనమాట. మంచి పాయింట్లో, వ్యాంటేజ్ పాయింట్లో ఉంది కదా. సో రోమన్ల టైము, తర్వాత ఇలేరియన్ల టైము, అండ్ ఫైనల్లీ ఓటమన్లు, వాళ్ళ ముందేమో వెనేషియన్లు మెయిన్గా దీన్ని ఈ గేట్లు ఇవన్నీ కట్టారనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయిన గేట్ కూడా వెనేషియన్లు కట్టింది. కానీ ఈ మధ్యకాలంలో ఆ లాస్ట్ 10-15 ఏళ్ళుగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకు అనుకుంటున్నారు?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ దాన్ని చూపెట్టినట్టే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇక్కడ సీజన్ 4, 5 ఇక్కడ చాలా తీశారనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కనిపించే మెరీన్ నగరం అది మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ ఇక్కడే తీశారనమాట. డెనేరియస్ టార్గెరియన్ ఏమో సైనికులను వేసుకొని అలాగే డ్రాగన్లు వేసుకొని బానిసలను విడుదల చేయడానికి ఇక్కడికి వస్తుంది. విడుదల చేసేసి మీరంతా నా వాళ్ళే అంటుంది. ఆ సీన్ మొత్తం ఇక్కడే తీశారు. అండ్ ఆ మెరీన్ నగరంలో చాలా సీన్లు కూడా ఇక్కడే తీశారనమాట. ఫోర్ట్రెస్ అంతా చాలా పైకి ఎక్కాం కదండి. సో బాగా ఆకలేసింది. సో వెంటనే లంచ్కి వచ్చానంటే ఆఫ్ కోర్స్ టైం కూడా అయిపోయిందిలేండి, కానీ ఆల్మోస్ట్ 1:40 అవుతున్నది ఇప్పుడు. సో లంచ్ టైం కూడా అయింది. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు స్ప్లిట్ వచ్చాను. స్ప్లిట్లోనేమో ఒక వీగన్ రెస్టారెంట్ దొరికిందనమాట, ప్లాంట్ బేస్డ్. సో అక్కడికి వచ్చాను. ఫస్ట్ అయితే ఓ డ్రింక్, ఇదేమో జింజర్ లెమనెట్, మంచి అల్లం అది ఉంది, బాగా అల్లం వేసాడు, చాలా బాగుంది. ఇంకోటి ఆర్డర్ చేశాను, టోఫు ఒకటి, జపనీస్ డిష్. అది వచ్చాక చూద్దాం. మళ్ళీ వచ్చేసిందండి ఈ డిష్, టోఫు. అండ్ బేసిక్గా ఇది జపనీస్ అని చెప్పాను కదా, సో రోల్ లాగా ఇచ్చాడు. చాలా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది ప్రెజెంటేషన్. అదిని తిని చూద్దామా ఎలాగుంటుందా. సూపర్బ్. యాక్చువల్లీ జపనీస్ వెజిటేరియన్వి వసాబీ వేసి మంచి భలే భలే ఉంటుందన్నమాట. ఇంట్లోనే అలాగే మంచి స్పైసీ సాస్ వేసాడు, బాగుంది, చాలా బాగుంది. బేసిక్గా దాంట్లో రైస్ ఉంటుంది, రైస్తో పాటు ఒక సోయా సాస్ ఇస్తాడు, నువ్వులు అవి వేసి భలే ఉంటుంది. ఈ బాల్కన్ దేశాలన్నిటిలోకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ దేశం క్రొయేషియా అని అంటారండి. బాల్కన్స్ అంటే బాస్నియా, హెర్జగోవినా, తర్వాత అల్బేనియా, నార్త్ మెసిడోనియా, ఈ దేశాలన్నీ మనం ఆల్రెడీ చాలా తిరిగాము. బట్ అన్నిటిలోకి ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటారు, అది తెలుస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం ఎంత అయింది అనుకుంటున్నారు? 19 యూరోలు. అంటే యాక్చువల్లీ మామూలు యూరోపియన్ స్టాండర్డ్స్తో పోల్చినా సరే కొంచెం ఎక్స్పెన్సివే, బట్ కొంచెం పెద్ద రెస్టారెంట్ కాబట్టి యాక్సెప్టబుల్ అనమాట. ఆల్మోస్ట్ యూరోపియన్ స్టాండర్డ్స్. వీళ్ళ కరెన్సీ వచ్చేసి యూరో అనమాట. ఒరిజినల్గా క్రొయేషియన్ కూనా అని ఉండేది. 2023లో యూరో షెంగెన్లోని అండ్ యూరో కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. 2013లో ఈయూలో జాయిన్ అయ్యారు వీళ్ళు, బట్ యూరోని షెంగెన్ని మాత్రం 2023లో అడాప్ట్ చేసుకున్నారనమాట. అండ్ వీళ్ళ పాపులేషన్ వచ్చి క్రొయేషియా పాపులేషన్ దగ్గర దగ్గర 38.5 లక్షలు. స్ప్లిట్ పాపులేషన్ వచ్చి అంటే స్ప్లిట్ ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ కలిపి 3.5 లక్షలు. బై ద వే ఈ రెస్టారెంట్ పేరు చెప్పడం మర్చిపోయాను కదా, దాని పేరు బరాకాకులా, ప్లాంట్ బేస్డ్ రెస్టారెంట్ అనమాట. బాగుంది, ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ దాంట్లో మీద సీవీడ్ వేసాడు, అది మంచి కరకరకరలాడుతూ భలే ఉంది, చాలా బాగుంది. ఫుల్ స్టార్స్. భోజనం అయిపోయింది కదండి, ఇప్పుడేమో అరిగించుకోవడానికి బెల్ టవర్ ఎక్కుదాం పదండి. ఇలా వెళ్తే ఇదంతా కెథీడ్రల్తో పాటు బెల్ టవర్ కూడా ఉందన్నమాట లోపల. ఇది కెథీడ్రల్ ఆఫ్ సెయింట్ డామినియస్ అండి. ఇదేమో ఇక్కడ వాళ్ళు ఓల్డెస్ట్ అని కొంతమంది, సెకండ్ ఓల్డెస్ట్ అని కొంతమంది చెప్తూ ఉంటారు క్యాథలిక్ చర్చ్ అని. కాకపోతే అది ఎంతవరకు నిజమైతే నాకైతే తెలీదు. యాక్చువల్లీ బిల్డింగ్ పరంగా అది నిజమైతే అయ్యి ఉండొచ్చేమో, కానీ చర్చ్ పరంగా కాదు. ఎందుకంటే ఇది మొదటేమో యాక్చువల్లీ క్యాథలిక్ చర్చ్ కాదు, మాజోలియంగా కట్టాడు అనమాట. ఆ తర్వాత పేగన్ స్ట్రక్చర్గా కూడా కొన్ని రోజులు ఉండేది. ఆ తర్వాత దాన్ని ఎప్పుడో 700లోనే ఎప్పుడో దాన్ని క్యాథలిక్ చర్చ్గా మార్చారనమాట. సో బిల్డింగ్ పరంగా మేబీ అయ్యి ఉండొచ్చేమో ఓల్డెస్ట్ కానీ సెకండ్ ఓల్డెస్ట్ కానీ టూరిస్టులకు మాత్రం చాలా ఫేమస్. టూర్ గైడ్లు అందరూ ఓల్డెస్ట్ సెకండ్ ఓల్డెస్ట్ అని చెప్పేస్తూ ఉంటారు అనమాట. 300లో కట్టారు కాబట్టి 1700 సంవత్సరాల పురాతనమైన కట్టడం ఇది. ఈ మెట్లు ఏం పోయో సన్నగా ఉన్నాయి, ఎత్తుగా కూడా ఉన్నాయి. పైనుంచి వస్తే ఎవడైనా పరిస్థితి ఏంటండి? అయ్యి బాబాయ్, ఫిట్నెస్ కావాలి భయ్యా. అమ్మో, ఓకే, మధ్యలో ఇలాగ ఉందన్నమాట గ్యాప్. ఇది కొట్టండి, ఇది బెల్. కానీ టవర్ పై వరకు ఇంకా ఉంది, కానీ బెల్ మాత్రం కిందే ఉంది. అదేమిటో మామూలుగా పైన ఎక్కడో ఉంటుంది బెల్. ఇక్కడ నుంచి కొంచెం చిన్న మెట్లు ఉన్నాయండి బాబు. ఈ బెల్ టవర్ పైకి వచ్చామండి. పైకి వచ్చి వ్యూస్ అన్నీ చూస్తుంటే ఆ కష్టం అంతా మర్చిపోతున్నట్టుంది. కానీ చాలా కష్టం అండి బాబు పైకి ఎక్కడం మాత్రం. చాలా పెద్ద మెట్లు ఉన్నాయి. కొంచెం ఫిట్నెస్ లెవెల్స్ అయితే మాత్రం బాగానే కావాలి. కానీ పైకి వస్తే వ్యూస్ మాత్రం భలే ఉన్నాయి. ఏడ్రియాటిక్ సీ కనిపిస్తున్నది ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఓల్డ్ టౌన్, ఇంకోవైపు మనం పొద్దున్న తిరిగిన
ప్యాలెస్ అంతా కనిపిస్తున్నది. భలే ఉంది అసలు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే తెలుస్తున్నది అనమాట, ఒక రోమన్ ఎంపరర్ కోసం కట్టుకున్న చిన్న గదులని, కానీ ఒక రిటైర్మెంట్ ప్యాలెస్ చుట్టూ ఎలా పెరిగిపోయిందా అని నగరం. అండ్ ఈ క్రూజ్ షిప్పుల వాళ్ళందరూ దీని మీద బతుకుతున్నారు, రాదర్ వీళ్ళు క్రూజ్ షిప్పుల మీద ఎలాగైనా అనుకోవచ్చులేండి. ఆ తర్వాత మనమేమో ఆ కొండ మీదకి ఎక్కుతున్నామండి. సాయంత్రం కొంచెం ఎండ తగ్గాక ఎక్కుదాం. ఇక్కడ పెద్ద విగ్రహం చూస్తున్నారు కదండి, అదేమో గ్రెగరీ ఆఫ్ నిన్ విగ్రహం అండి. అతనేమో 10వ శతాబ్దంలోని ఇక్కడ అన్నీ లాటిన్లో ఉండేవి, ప్రార్థన చేసుకునేవన్నీ. దానికి ఇతనేమో లేదు లోకల్ వాళ్ళకి అర్థం ఎలా క్రొయేషన్లో ఉండాలి అని పోరాడి అన్నీ మార్పించాడు. అందుకు ఇతన్ని చాలా గౌరవించి ఇక్కడ ఇలా విగ్రహంలో పెట్టుకున్నారు. చేతిలో పుస్తకం కూడా ఉంది చూడండి. కానీ ఈ విగ్రహం దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉందండి. ఈ కింద వీడి కాలు చూస్తున్నారు కదా, ఈ బొటన్ వేల్ని రాస్తే బోల్డ్ లక్ వస్తుందట. బొటన్ వేలు రాసేసాను, కానీ లక్ వస్తుందో రాదో తెలియదు, కానీ చేతులు శానిటైజ్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్లు మాత్రం వస్తాయి. పొద్దున్నంతా రోమన్ పీరియడ్ అదంతా చూసాం కదండి. ఇప్పుడు నేనున్నదేమో పీపుల్స్ స్క్వేర్ అంటారు దీన్ని. ఇదేమో మిడివల్ పీరియడ్ టైంది, అంటే ఇప్పుడు వెనీషియన్ టైంలోని ఆర్కిటెక్చర్ అదంతా ఉంటుందన్నమాట, రోమన్ పీరియడ్ కాకుండా. ఈ బిల్డింగ్లన్నీ కూడా కొంచెం మిడివల్ పీరియడ్ ఇవన్నీ. ఇప్పుడు హోటల్స్ అనుకోండి, స్టిల్ ఆ డిఫరెన్స్ చూడండి. మీలో ఎవరైనా విండోస్కి వెనేషియన్ బ్లైండ్స్ అని పేరు వినుంటారు కదా, ఇదిగా చూడండి, ఇవి వెనేషియన్ టైప్ విండోస్. అలాంటి బ్లైండ్స్ని వెనేషియన్ బ్లైండ్స్ అంటారనమాట. ఈ పీపుల్ స్క్వేర్ దగ్గర ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ అలాంటివే ఉన్నాయి విండోస్. ఇప్పుడు మనం రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర ఉన్నామండి. ఇదంతా చుట్టూ చూస్తున్నారు కదా, అదంతా కూడా 19వ శతాబ్దంలో కట్టారు. కానీ రిపబ్లిక్ స్క్వేర్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ వెనేషియన్ స్టైల్లో కట్టారనమాట. వెనేషియన్ అంటే బేసిక్గా వెనిస్ స్టైల్ అని, వెనేషియన్ పీరియడ్ అంటే మిడివల్ పీరియడ్ అనమాట. ఆ స్టైల్లో కట్టారు ఇది, కానీ చాలా అందంగా ఉంటుంది. అండ్ దీన్ని రిపబ్లిక్ స్క్వేర్ అని ఎందుకంటారో అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇప్పుడైతే నేను ఇలా నడుచుకొస్తున్నాను కదా, యాక్చువల్లీ సైకిల్ మీద ఇలా ఇక్కడ నుంచి అదంతా ఇలా సైకిల్ మీద తిరుక్కొని వస్తే చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా, ఒక్కసారి చూడండి. ఎస్, మహానుభావుడు సినిమాలో ఆ పాట ఇక్కడే తీశారనమాట. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. వెతికితే దొరికింది. సో బేసిక్గా మహానుభావుడు సినిమాలో ఆ పాట ఇక్కడ తీశారనమాట. ఈ ఊర్లో తీసిన తెలుగు సినిమా అది ఒకటే అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎనీవే, ఇది రిపబ్లిక్ స్క్వేర్ అనమాట. వరల్డ్ కప్ ఫీవర్ అండి, చూసారా? ఇక్కడ మ్యాచ్లు చూస్తే బాగుంటుంది, మంచి హడావుడిగా. సాయంత్రం అవుతుందండి, ఇంకొక కొండ ఎక్కేస్తున్నాం మనం. ఈ కొండ పేరేంటో తెలుసా అండి? మార్జాన్ హిల్. అందుకే చూడండి, వెళ్తుంటే మొత్తం అంతా ఈ మార్జాలాలే ఉన్నాయి. ఈ మార్జాలం పడుకొని ఉన్నది. అదంతా ఎక్కి వస్తే ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఉందండి. అంత ఎక్కితే ఇంతేనా అనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ ఓకే బాగుంది, కానీ మనం ఇంకా చాలా మంచి ప్లేసెస్ అన్నీ తిరిగి వచ్చాం కదా, అక్కడి నుంచి ఇంకా బాగుంది అనిపించింది. ఇదో పెద్ద వేస్ట్ ప్రయాణం అయ్యా, అనవసరంగా పై వరకు వచ్చాము. అక్కడ ఏం మ్యాటర్ ఏం లేదు. డ్రోన్ కూడా ఎగరేసా చూడండి, అయినా సరే పైనుంచి అసలు ఏమీ కనిపించట్లేదు. సో దీని బదులు బీచ్కి వెళ్ళుంటే బాగుండేదేమో. మామూలుగా ఈ రూట్లో వెళ్తూ ఉంటే చాలా పిల్లులు ఉంటాయట, వాటినేమో ముద్దు చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇవాళ మరి ఎండకో ఏమో పిల్లులు కూడా ఎక్కడో లోపలికి వెళ్ళి పడుకున్నట్టున్నాయి. Can I have one medium and then mango? The medium one holds 2 scoops. Okay, 1 scoop of mango and 1 scoop of white chocolate. ఇంత వేడిగా ఉన్న రోజు ఐస్ క్రీమ్ తినకపోతే ఎలాగండి? ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఇంకా అయిపోయింది యాక్చువల్లీ మన ప్రయాణం. వెళ్ళి బస్ ఎక్కితే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవడం. ఇంకా చాలా వేడిగా ఉంది. ఐస్ క్రీమ్ చాలా బాగుంది, కానీ మొన్న ప్లోవ్డీవ్లో తిన్నంత అయితే బాగోలేదు. నాట్ బ్యాడ్.
వావ్, ఇది చూడండి ఆ పైనుంచి దాంట్లో నీళ్ళు పడుతుంటే ఈ కింద దీంట్లో పడుతున్నాయి, కానీ ఏం బాగాలేదు, ఇంకా బెటర్గా డిజైన్ చేయాలి అది. సో అదండి స్ప్లిట్, బాగుందా? నాకైతే నచ్చింది. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చాను నేను. ఎయిర్పోర్ట్ కూడా చాలా కొత్త ఎయిర్పోర్ట్ అనమాట ఇది. సో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను. నెక్స్ట్ వీడియో మోస్ట్ లైక్లీ దీనికన్నా ముందు వెళ్ళిన దేశం అయ్యి ఉండొచ్చు, లేదా అది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ దేశం అయినా పెడతాను. సో మళ్ళీ ఆ వీడియోలోకి వెళ్తాం. అప్పటి వరకు